హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు ఫుల్గా మంచిగా వర్షం పడుతుంది ఉదయం నుంచి. తోటలో ఉన్న మొక్కలన్నీ కూడా చాలా ఫ్రెష్గా భలేగా ఉన్నాయి. చూడండి, మా తోటలో ఉన్న దొండ మొక్క 3 రకాల దొండకాయలు ఉన్నాయి. దొండకాయలు చూడండి ఏ రకంగా వస్తున్నాయో, చాలా మంచిగా ఉన్నాయి. టేస్ట్ కూడా పచ్చి తిన్నప్పుడు చాలా బాగుంటాయి. 3 రకాలు ఉన్నాయి దొండలు. ఉన్నది కొద్దిగా అయినా సరే చూడండి ఎన్ని దొండకాయలు ఉన్నాయో, గుత్తులుగా పడతాయి కాయలు కింద కూడా. ఇంతకుముందు ఈ దొండ గురించి కూడా నేను వీడియో పెట్టాను. ఇది వేసి సంవత్సరం అయింది, కానీ ఈ చుట్టుపక్కల ఉండే ట్రెల్లీస్ కలిసేసరికి ఎదగలేదు. మేకలు తినుకుంటా, కగొట్లు తినుకుంటా. ఇప్పుడు చక్కగా దీనికి పందిరి వేశాను. దీని గురించి వీడియో కూడా మీకు త్వరలో చూపిస్తాను. అలాగే మన తోటలో కరేపాకు మొక్క, ఇదండి ద్రాక్ష మొక్కలు అండి. చూడండి ఈ బెడ్ మొత్తం కూడా టమాటా, అలానే మిరప మొక్కలు పెట్టాను. పచ్చిమిరప మొక్కలు, టమాటా నారు వర్షానికి మంచిగా పచ్చినాయి అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఆకుకూర మడులు. ప్రస్తుతానికి ఈ మడిలో పాలకూర ఉంది. చూసారా, ఇవన్నీ కూడా బెండ మొక్కలు. బెండ విత్తనాలు వేసి 30 రోజులు పైగా అయింది. మంచిగా బెండ మొక్కలు అన్నీ కూడా వచ్చాయి. అలానే గోడి చిక్కుడు మొక్కలు కూడా పెట్టానండి. చిన్న గోడి చిక్కుడు మొక్కలు మంచిగా హెల్తీగా ఉన్నాయి. నేను ఇప్పటిదాకా వీటికి ఏ ఎరువులు ఇవ్వలేదు ఇంతవరకు. కనీసం వేప నూనె కూడా ఇవ్వలేదు. ఈ వర్షం అయిపోయిన తర్వాత ఏమన్నా డిసీజులు రాకముందే వేప నూనె ఇచ్చుకోవాలి. ఇవ్వండి, కలుపు కూడా ఉంది. కొంత భాగంలో తీసాను కలుపు, కొంత అలానే ఉంది. కలుపు తీయాలి ముందు. ఈ రకం బెండ. నేను బ్రష్ కట్టర్తో కటింగ్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో గార్డెన్ కింద. చూడండి మా తోటలో వచ్చిన కరేపాకు, చిన్ని రోజా పువ్వు కూడా. మా తోటలో ఉన్న జామ చెట్టుకి చాలా జామకాయలు పండిపోయినాయి. 3 రోజుల నుంచి వర్షం పడుతుంది, తోటకెళ్ళి రాలేదు కదా. జామకాయలన్నీ బాగా పండినాయి. జామకాయలు కోసుకునే ముందుగా మన తోటలో అంజీరా మొక్క ఉంది చూసా. అంజీరా, ఇలానే దానం చెట్టు చూడండి. దానం చెట్టుకి కూడా దానం కాయలు. ఈ సంవత్సరమే ఇది పెట్టి 2వ సంవత్సరం కాయలు చూడండి మంచిగా అలా వచ్చాయా. ఇన్ని చాలా ఉన్నాయి, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. మునగ మొక్కలు మా తోటలో ఇంతకుముందు నేను విత్తనంతో వేసిన మునగ మొక్కలు మొత్తం 5 వేస్తే 3 చక్కగా వచ్చి, కానీ మునక్కాయలు అంతగా బాగా రాల. ఇంకొక 3 చెట్లలో 2 చెట్లు తీసేసాను. ఇంకో చెట్టు ఉంది. అయితే మళ్ళీ మంచి విత్తనంతో వేరే చాట నుంచి తెచ్చి మళ్ళీ వేశాను. వాటిలో 2 మొక్కలు వచ్చింది. అయితే మళ్ళీ మనకు తెలిసిన ఆయన బాబాయ్ ఈ కొమ్మలు తెచ్చిచ్చాడు. మంచి చెట్టు ఉన్న కొమ్మలు. ఈ 2 కొమ్మలు ఇట్లా పైన క్లోజ్ చేసి ఇట్లా కడితే చూడండి దానికి పూత ఎలా వచ్చిందో. వాళ్ళకి మంచిగా బతికింది. ఇట్లా పైన మట్టేసి దాన్ని కవర్తో క్లోజ్ చేశాను. ఇక్కడ తర్వాత 2 కొమ్మలు ఇవి. ఈ 2 కొమ్మలకి పూత వస్తుంది. పెట్టి ఒక 10 డేస్ పైన అయింది. ఇదంతా మామిడల్లం. అండి ఇది సీతాఫలానికి ఈ సీతాఫల చెట్టుకి సీతాఫలకాయలు వరుసగా వస్తే ఒక 10-20 కాయలు అలా వస్తాయి. భలే టేస్ట్గా ఉండేది. వాటి చెట్టుకి పండిన కాయలే తినేస్తాం మేము. అరటి చెట్టుకి ఇప్పుడే పువ్వు వస్తుంది. ఇది కూడా అరటి గల. ఇంకొక అరటి చెట్టు ఉంది. రోజా పూలు ఇక్కడి నుంచి వచ్చేది. ఇంకా ఈ మడి నిండా పెట్టాలి మంచి పూల మొక్కలు. ఇక్కడ అరటి గెల వస్తుంది, గెల వచ్చేసింది. ఆ పువ్వుని తీసేయాలి కదా. ఇది తినే అరటి గెల.
చూడండి, ఇక్కడ ఇంకొక మునగ మొక్క పెట్టాను. ఇది కూడా చిన్నగా ఒక స్టార్ట్ అయింది. ఈ పైన అలా మట్టితో ప్యాక్ చేశారు. ఇలా మునగ చెట్టుని కొమ్మతో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా విత్తనంతో పెట్టిన చెట్టు అయితే ఇది పక్కన. అంతగా రావట్లేదు కాయలు. ఇదని చెప్పి మళ్ళా బాగా కాసే చెట్టు నుంచి ఆ కొమ్మలు ఇస్తే పెట్టాను. ఇప్పుడు మనం జాంకాయలు కోసుకుందాం. మన తోటలో సపోటా మొక్క కూడా ఉంది. దీన్ని పూత పడుతుంది కానీ ఇంకా నిలబడతలేదు. కాయ ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇది బాగా గుబురుగా మంచిగా పెరుగుతుంది. కంద దుంప దీని దగ్గర దీని కింద కందగడ్డ ఉంటుంది. భూమిలో మంచి పోషక కందగడ్డ. ఓకే అండి, ఇప్పుడు మనం జాంకాయలు కోసుకుందాం. మంచి జాంకాయలు కోసుకుందాం. ఇప్పుడు గట్టిగా బండిపోయింది. ఇక్కడ జాంకాయ ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ కాయ ఉంది. ఓకే అండి, ఓవరాల్ మన తోట వ్యూ ఇలా ఉండిద్ది. ఓకే బాయ్ అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.